అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చి మంగళవారం రోజు అండి. మార్నింగ్ వ్లాగ్ ఇది. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు తీసాను. ఇంకా పొద్దున 8 కాగానే పావురాలు అయితే వస్తాయండి ఇంటి ముందుకి. ఇంకా డైలీ ఆ టైంకి ఏదో ఒకటి వేస్తా, వాటికి బియ్యము మినప్పప్పు ఏదో ఒకటి. ఇంకా పిల్లలు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాక గార్డెన్లోకి వచ్చాను. డైలీ కాకుండా వీలైనప్పుడు అయితే వస్తా. సాయంత్రం అయితే డైలీ వెళ్తా, కానీ మార్నింగ్ రావడానికి డైలీ కుదరదు. ఎందుకంటే మార్నింగ్ కొంచెం బిజీగా ఉంటాం కదా. వీలైనప్పుడు అయితే వస్తా. ఇంక ఈరోజు అయితే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవని ఇంకా పొద్దున పిల్లలు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాక గార్డెన్లోకి అయితే వచ్చాను కూరగాయల కోసము. మంచిగా బచ్చల కూర అయితే గార్డెన్లో చాలా బాగా వస్తుందండి. చెట్టు బచ్చలి ఇది అన్ని తొట్టిలలో ఒక్కొక్క విత్తనం అట్లా వేసాను. అన్ని తొట్టిలలో చాలా వచ్చిందనమాట బచ్చల కూర పప్పు అయినా బచ్చల కూరతోటి మజ్జిగ పులుసు వేసుకున్న చాలా బాగుంటుంది టేస్ట్. మనకు పాలకూర పప్పు ఎట్లా వేసాం అట్లా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బచ్చల కూర పప్పు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఆకుకూరలు ఏవైనా కూడా హెల్త్కి మనకి చాలా మంచివి కదా. ఇంకా అట్లే కొన్ని వంకాయలు కూడా వచ్చాయండి. వంకాయలు అయితే అసలు నేను గార్డెన్ పెట్టినప్పటి నుండి ఎక్కువగా వచ్చేటి అంటే నాకు వంకాయలే. మనం వంకాయ మొక్కలు ఒక 4-5 వేసుకున్నా సరిపోతుంది. చాలా వస్తాయి. మన ఇంటికి సరిపడా వంకాయలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అన్నిటి గురించి నేను చెప్పలేను, కానీ వంకాయలు అయితే కంపల్సరీ వస్తాయండి. చాలా వస్తాయి. తొందరగా మనకి కాయలు అనేటివి తొందరగా వస్తాయి అన్నమాట వంకాయలు. డౌటే లేదండి. ఎలాంటి వారైనా పెంచుకోవచ్చు అనమాట. అంటే మొక్కలు పెంచాలని నాలెడ్జ్ లేని వాళ్ళైనా కూడా వంకాయ విత్తనాలు వేసిరంటే అవి ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. నేను ఈ మొక్కలు పెట్టాక నేను మెయింటెనెన్స్ అంతా ఏం చేయాలండి, ఏమీ వేయ వీటికి. మామూలుగా కిచెన్ వేస్ట్ వేస్తా, అది కూడా ఎప్పుడో ఒకసారి, చాలా తక్కువనే. ఇంకా మనం మొక్కలు పెట్టేటప్పుడే నేను కొంచెం కోకోపీట్ మట్టి అందులో కొంచెము వేప పిండి కలిపేసి పెట్టాను. ఇంకా అప్పుడప్పుడు కొంచెం బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ వేస్తాను. అది కూడా చాలా తక్కువ, ఏదో 4 నెలలు 5 నెలలకు ఒకసారి అట్లా వేస్తాను అనమాట. కానీ నిజంగా ఎంత బాగా వచ్చినాయో అసలు. టమాటాలు కూడా గార్డెన్ నిండా అసలు టమాటా మొక్కలు ఈసారి చాలా పెట్టుకున్నాయి. ఎందుకంటే టమాటా రేటు చాలా పెరుగుతుంది కదా మనకు అప్పుడప్పుడు. అందుకని మొక్కలు ఇవి టమాటా మనకు డైలీ యూజ్ అవుతుంది. అందుకే ఇక టమాటా మొక్కలు అయితే చాలా పెట్టినా. ఎంత బాగా అయినాయి అన్నీ. అసలు ఒక్కొక్క చెట్టుకి చాలా ఉన్నాయి. టమాటాలు అయితే బాగా వచ్చినాయి. ఇంకా టమాటాలు కూడా అన్నీ కొన్ని రంగు వచ్చినాయి, ఇంకా కొన్ని రంగు రాలేవు. అందుకే ఇక మనకు రెడీ అయినాయి అన్నీ తెంపేసుకున్నాను అనమాట. చెట్టుకి వస్తే అట్లా పగిలిపోయినట్టు అయిపోతున్నాయి. ఇంకా మంచిగా రెడ్గా అయినాయి అన్నీ తెంపేసుకున్నాను. ఈరోజు అయితే బాగానే వచ్చినాయి. మా దగ్గర ఒక 2 కిలోల వరకు వచ్చినాయి టమాటాలు అయితే. ఇంకా వంకాయలు కూడా బాగా వచ్చినాయి అనమాట. ఒక 30 దాకా వచ్చినాయి వంకాయలు. ఇంకా ఈరోజు వంట అయితే ఇంకా ఇదే గార్డెన్లో వచ్చిన కూరగాయలతోనే చేయాలనుకుంటున్నా. మనం ఎప్పుడైనా ఎవరైనా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నా ఒకవేళ మామూలుగా మనకి చెట్లు పెట్టాలని ఇష్టం ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చెట్లు పెట్టాలనుకుంటే ఎండ రావాలి మనకి. మనం బాల్కనీలో పెట్టుకున్న ఎక్కడ పెట్టుకున్న ఎండ అనేది చాలా ఇంపార్టెంట్. ఎండ వచ్చిందంటే ఎలాంటి చెట్లైనా ఈజీగా పెంచుకోవచ్చు. ఎండ రాలేదంటే మనం చెట్లు పెట్టి వేస్ట్, అవి పెరగవు సరిగ్గా. అందుకని ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా ఎండ వచ్చింది అనుకోండి బాల్కనీలో కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ కొన్ని నేను మెంతులు వేసుకున్నాను అనమాట. ఇక మెంతి కూర కూడా రెడీ అయింది. అది కూడా ఇట్లనే వదిలేసి ఇంకా పాడైపోతుంది. వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా, అంతా అది పడిపోయినట్టు అయిపోతుంది మట్టిలో. అందుకని మొత్తం తెంపేసుకుని ఇంకా మంచిగా మెంతి కూర వేసి టమాటా పచ్చడి చేస్తే చాలా బాగుంటుందని, ఇంకా ఇట్లా టమాటాలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి కదా, ఇంకా టమాటా పచ్చడి చేద్దామని మెంతి కూర కూడా మొత్తం కట్ చేస్తున్నాయి. ఇంకా మళ్ళీ అందులో కొన్ని మెంతులు వేసుకుంటే మనకి ఒక 4-5 రోజులలో మెంతి కూర మళ్ళీ మనకు రెడీ అయిపోతుంది. మెంతి కూర చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ నేతి బీర చెట్టు, ఇది నేతి బీరకాయలు 2 వచ్చినాయి, తెంపేసుకుంటున్నా. ఇంక ఈ 2 వండితే కర్రీ సరిపోదు కాబట్టి వంకాయల కలిపేసి వండుదామని కలగూరలాగా తెంపేసుకో. వంకాయ ఈ నేతి బీరకాయ 2 కలిపేసి వండుదామని ఇంకా అవి కూడా తెంపేసుకున్నా. ఇది చామకూర అయితే ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం చామకూర చాలా బాగా పెరిగింది. కిందికి వచ్చాను. కూరగాయలు చూడండి అసలు ఎన్ని వచ్చినాయో. నాకు ఈరోజు వంటకైతే మంచిగా సరిపోతుంది. కానీ టమాటాలు ఎక్కువ వచ్చినాయి. టమాటాలు ఇంకా 3-4 రోజులు కూడా మంచిగా యూజ్ అవుతాయి. ఇంక ఈరోజు అయితే వంకాయ నేతి బీరకాయ వండేసి
మంచిగా బచ్చల కూర పప్పు చేద్దాం అనుకుంటున్నా. ఇంకా కొంచెం మెంతి కూర వచ్చింది కదా, దాంతో టమాటా మెంతి కూర పచ్చడి చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఇక్కడ మంచిగా బచ్చల కూర కడిగేసి కట్ చేసి పెట్టుకున్నా. ఇవేమో పప్పులోకి తొక్కులోకి రెండింటికి ఎల్లిపాయలు కొంచెం ఎక్కువే వాడతాను నేను. అవి పొట్టు తీసి పెట్టుకున్నా. ఇంకా నేను కొంచెం కందిపప్పు కడిగేసుకొని అందులో బచ్చల కూర వేసి పచ్చిమిర్చి వేసి ఉప్పు కారం వేసి ఇంకా కొన్ని ఎల్లిపాయలు కూడా వేస్తాను నేను పప్పు ఉడికేటప్పుడు. కొద్దిగా చింతపండు వేసి ఇంకా ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేశాను. ఇంకా అది ఉడికే వరకు ఇక్కడ మంచిగా వంకాయలన్నీ ఉప్పు నీళ్ళలో వేసాను. కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఎప్పుడైనా వంకాయలు, లేకుంటే చేదు వస్తాయి. ఇంకా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నా. ఉల్లిగడ్డలు ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా నేను చాలా సింపుల్గా వండేస్తాను. మనకి మళ్ళీ ఇది మనమే పండించినాయి కాబట్టి ఎలాంటి మందులు లేకుండా ఉట్టిగానే ఉడికిపోతాయి వంకాయలు మనకి ఈజీగా. నీళ్ళు కూడా పోసే అవసరం లేదు. నూనెలు ఇట్లా వేయగానే మంచిగా ఉడికిపోతాయి. ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగానే అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసి కలిపేసి అందులో కొంచెం టమాటా నేతి బీరకాయలు 2 వచ్చినాయి కదా, అవి కూడా వేసేసాను ఇక నేను. ఇక ఎందుకంటే ఆ 2 వండితే సరిపోదు ఎవరికి కూడా అని ఇంక ఈ వంకాయలనే కలిపి వండేసాను. ఇక మంచి ఉప్పు నీళ్ళ కట్ చేసి వేసుకున్న వంకాయలు కూడా వేసి ఉప్పు పసుపు కారం వేసేసి ఇంకా కలిపేసి మూత పెట్టినాం అనుకోండి, ఒక 2-3 నిమిషాలనే మంచిగా దగ్గరికి మగ్గిపోతాయి. ఎందుకంటే చాలా ఈజీగా ఉడికిపోతాయి వంకాయలు అయితే, ఉట్టిగానే మగ్గిపోతాయి. మరి మనం ఏం మందు లేకుండా పండించినందుకేమో చాలా ఈజీగా అంటే ఈజీగా మగ్గిపోతాయి. ఇంక ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. ఇక దానికి కొంచెం జీలకర్ర ఆవాలు, కొన్ని ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని అందులో కొంచెం పోపులో నేను పసుపు కూడా వేసి అది కొంచెం మంచిగా ఫ్రై అయినాక ఇంక ఈ రుబ్బు పెట్టుకున్న పప్పులో వేసేయడమే. సింపుల్ పప్పు కానీ చాలా టేస్ట్ ఉంటుంది. నేను పప్పులైనా తొక్కులైనా నాకు ఎల్లిపాయలు ఎక్కువ వేయడం ఇష్టం అనమాట. నాకు చాలా నచ్చుతుంది ఆ స్మెల్ కానీ తింటుంటే ఆ టేస్ట్ కానీ ఎల్లిపాయలది మంచిగా అనిపిస్తుంది. పప్పు వేసినప్పుడు తప్పకుండా ఎల్లిపాయలు ఎండుమిర్చి వేస్తే పప్పు టేస్టే మారిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంక ఇక్కడ మంచిగా చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. అసలు నేను ఇలా నీళ్ళు కూడా వేయలేను. ఆ టమాటాల్లో మనకు కొన్ని నీళ్ళు ఊడతాయి కదా, టమాటాలల్లో టమాటా రసం ఉంటుంది కదా, దాంతో మంచిగా మగ్గిపోయింది. మస్తు టేస్ట్ అయింది అసలు. వంకాయ అయితే చాలా అంటే చాలా టేస్ట్ అయింది. వంకాయలు మన గార్డెన్లోవే, టమాటాలు కూడా మన గార్డెన్లోవే కాబట్టి మస్తు టేస్ట్ అయింది. ఇంక ఇక్కడ టమాటా తొక్కు కోసము టమాటాలు మెంతి కూర అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా అందులో టమాటా తొక్కులో నేను కొంచెము ధనియాలు, జీలకర్ర, ఇంకా కొంచెము నువ్వులు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను కొంచెం నువ్వులు వేసి ఇంక ఈ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కొంచెం మనకు టమాటా తొక్కు ఎప్పుడైనా కారం ఉంటేనే బాగుంటుంది, సప్పకుంటే బాగుండదు. ఇంకా ఈ పచ్చిమిర్చి ఫ్రై అయినాక ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను. చెప్పాను కదా తొక్కులైనా పప్పులైనా నేను ఎల్లిపాయలు చాలా వాడతాను డైలీ కూడా. నాకు ఇష్టం ఎల్లిపాయలు, మంచిగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా ఎల్లిపాయలు చాలా మంచిది. ఇంకా అందే ఫ్రై అయినాక అందులో కొంచెం మెంతి కూర కూడా వేసేసి అది కూడా మెంతి కూర కూడా కొద్దిగా ఫ్రై అయినాక టమాటా వేసుకోవడమే. ఇంకా టమాటా వేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టేయడమే. ఒక 2-3 నిమిషాలు చాలా మంచిగా మగ్గిపోతుంది. ఇది కూడా ఇంట్లో కూడా నీళ్ళు ఏమి వేయద్దు, మనకు టమాటాల ఇట్లాగో వాటర్లాగా వస్తుంది కదా, అదే సరిపోతుంది, మంచిగా మగ్గిపోతుంది, దగ్గరికి అవుతుంది. ఇంకా టమాటాలు వేసుకొని ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసుకోవడమే. ఎంత బాగా అవుతాయి అంటే అసలు మనం పండించినందుకు ఏమో కానీ టేస్ట్ అయితే నిజంగా ఎంత సూపర్ అయిందంటే అసలు చెప్పొద్దు, అంత టేస్ట్ అయింది. స్మెల్ కూడా అసలు ఎల్లిపాయలు వేసినాం కదా మంచి స్మెల్ వస్తుంది. ఇక రుచి అయితే ఇక చెప్పొద్దు, అంత బాగా అయిందన్నమాట. టమాటాలు కూడా అసలు ఇట్లా వేయగానే మగ్గిపోతాయని, మనం బయట టమాటాలు తెస్తే ఎట్లుంటాయి కొంచెం తోలు ఉడకనట్టే ఉంటుంది, కానీ ఇవైతే ఉట్టిగానే ఉడికిపోతాయి. ఇంక ఇక్కడ కచ్చపక్క మిక్సీకి వేసుకున్న తొక్క అయితే ఇంకా పోపు కోసం ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టేసుకున్నా. ఆ పోపులో కొంచెము పసుపు వేస్తాను. నేను ఎప్పుడైనా ఏది పోపు వేసినా అందులో కొంచెం పసుపు వేస్తాను అనమాట. మామూలుగా మనం ఉడికేటప్పుడు పసుపు వేసినా మళ్ళీ పోపులో కూడా వేయడం నాకు అలవాటు, అట్లా మంచిగా అనిపిస్తుంది నాకు. కొంచెం కలర్ కూడా బాగా వస్తుంది కూరలు ఏవైనా కూడా. ఇంకా అట్లా వేసుకొని తొక్కులా కలిపేసుకున్నాను. ఇంకా ఇక ఈరోజు అయితే మంచిగా నేను పండించిన పంటతోటి వంట చేశాను. మస్తు హ్యాపీగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా కుదిరినాయి. కూరగాయలు పప్పు కానీ తొక్కు కానీ వంకాయ టమాటా కానీ చాలా టేస్ట్ అయినాయి. ఇంక ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే తప్పకుండా అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు అయితే లంచ్కి ఇదనమాట. ఇంకా అన్నంతో పాటు పచ్చడ, వంకాయ టమాటా, పప్పు, పాపడ, మంచి సూపర్ లంచ్ అయితే రెడీ అయిందండి. చాలా అంటే చాలా టేస్ట్ అయింది.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.